నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ప్రకాష్ రాజ్ చేసింది ఒక కామెంట్ కాదు, ఇది ఒక మైండ్ సెట్ బయటపడిన క్షణం. మహిళల హక్కుల గురించి మాట్లాడాల్సిన చోట రామాయణాన్ని తీసుకొని బజార్కు దించేశాడు. ఇది యాదృచ్ఛికం అనుకుంటే పొరపాటే. కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో చెప్పిన సెటైరికల్ వర్షన్ని మాట్లాడితే రాముడు లక్ష్మణుడు అడవిలోకి వచ్చారట, ఇది సబ్డీస్ ప్రాపర్టీ అన్నాడట రాముడు. ఇక మీరు మా పండ్లు తిన్నారు, $2000 ప్లస్ GST అని చెప్పిందట శూర్పణఖ. ఐఎమ్ రామ ఫ్రమ్ నార్త్, ఐఎమ్ రావణ ఫ్రమ్ సౌత్. డబ్బులు లేవా? అయితే విత్తనాలు నాటి పని చేసి వెళ్ళిపోండి అన్నాడట రావణుడు. మలయాళం నేర్చుకో, బీఫ్ తినొద్దు అని మమ్మల్ని అడగకు. ఇప్పుడు ఇంకో పాయింట్ చెప్తా. సంబడీస్ ప్రాపర్టీ, రామాయణంలో అది భరతుడి రాజ్యం. తన సొంత రాజ్యాన్ని ఎవరిదో సొత్తు అని చెప్పే సందర్భమే లేదు. అంటే ఇది మార్పు, తెలిసి చేసిన మార్పు. ఇది నేరుగా కనిపించే వక్రీకరణ. 2000 ప్లస్ GST. రామాయణంలో డబ్బు GST లావాదేవీలు లేవు, కానీ నమ్మకాన్ని బిల్లు స్థాయికి దించడం ఇది జోక్ కాదు, విశ్వాసాన్ని చీప్గా మార్చే ప్రయత్నం. ఇక్కడ ప్రశ్న ఒకటే, ఇది నిజంగా కథ చెప్పడానికా లేక నమ్మకాన్ని చిన్న చూపు చూడడానికా? ఇది తప్పు అనిపించకపోతే అదే అసలు సమస్య. రాముడు నార్త్, రావణుడు సౌత్. రామాయణం ధర్మం కథ, ప్రాంతాల కథ కాదు. దీన్ని ప్రాంతాల గొడవగా చూపించడం, ప్రజల మధ్య గీత వేయడం డివైడ్ అండ్ రూల్ పాలసీ. ఇది డిబేట్ కాదు, ఇది పచ్చి విద్వేష విభజన రాజకీయాలు. మనం గుర్తించాలి. సింపుల్గా చెప్పాలంటే కథని కథలా కాకుండా గొడవగా మార్చడం. పనిచేసి వెళ్ళిపోండి, రాముడిని కూలీలా రావణుడిని యజమానిలా చూపించడం, అసలు కథను తలకిందులు చేయడం, వక్రీకరించడం, మధ్యలో భాష బీఫ్ రాజకీయాలు కలపడం, సంబంధం లేని విషయాలు. ఇది చర్చ కాదు, అసలు విషయాన్ని మళ్లించే ప్రయత్నం. మనందరం గమనించాలి ఈ విషయాన్ని. అది ఈయన మొదటిసారి చేశాడు అనుకుంటే కాదు, గతంలో కూడా చరిత్రపై ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి. శివాజీ మహారాజ్ గురించి కూడా ఇది ఒక్కసారి జరిగిన పొరపాటు కాదు, పునరావృతమవుతున్న ధోరణి. తన వ్యక్తిగత సెంటిమెంట్స్ దగ్గర తల్లి అంత్యక్రియల సమయంలో చర్చిలో జరిగే ఆచారాలను గౌరవించడం చూస్తాం. అది అతని ఎంపిక, అది గౌరవించాల్సిందే. కానీ అదే గౌరవం ఇతరుల నమ్మకాల దగ్గర ఎందుకు కనిపించవు ప్రకాష్ రాజ్కి? ఇక్కడ ఒక స్పష్టమైన విరుద్ధత కనిపిస్తుంది. తన వ్యక్తిగత సెంటిమెంట్స్ ని గౌరవించడం ఒకవైపు, ఇతరుల నమ్మకాల దగ్గరే అదే గౌరవం కనిపించకపోవడం మరోవైపు. తనది గౌరవం, ఇతరులది వెటకారం. ఇది నాస్తికత్వం కాదు, రెండు ప్రమాణాలతో మాట్లాడే విధానం. ఇది కేవలం ఒక వ్యక్తి విషయం కాదు అనే విషయాన్ని గమనించాలి. ఈ లాజిక్ రేపు మన నమ్మకాల మీద కూడా పడొచ్చు. తస్మత్ జాగ్రత్త. అక్కడే ఇది పర్సనల్ అవుతుంది. అలా జరిగితే పరిస్థితులు వేరేలా ఉంటాయి. ప్రశ్న మొదలవుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వస్తా. మహిళల రిజర్వేషన్ 33% సీట్లు దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న అంశం. చర్చ అక్కడ ఉండాలి, కానీ దాని బదులు రామాయణం, భాష, బీఫ్ వంటి విషయాలు ముందుకు రావడం ఇది యాదృచ్ఛికం అనుకుందామా? అసలు ప్రశ్నల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నం అని అనిపించట్లే? టీటీడీ నోటీసుల తర్వాత టోన్ మారడం కూడా గమనించాల్సిన విషయము. తప్పుగా అర్థం చేసుకున్నారనే వివరణలు, రియాక్షన్ ఎక్కడ వస్తుందో అక్కడ జాగ్రత్తగా ఉండే వైఖరి, వీటన్నిటిని చూస్తే ఏమనిపిస్తుంది? ఇక చివరి పాయింట్ ఏంటంటే, ఒక మతం మీద మాత్రమే మాట్లాడడం, మిగతావి ముట్టుకోకపోవడం. ఇది తటస్థ దృష్టి కాదు, ఇది సెలెక్టివ్గా మాట్లాడే వైఖరి. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, ఒక కథను మార్చడం కాదు, ఆ కథ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళను చిన్న చూపు చూడడం. ఇది వాదన కాదు, ఇది గౌరవం ఎక్కడ ఇవ్వాలి, ఎక్కడ తీసేయాలి అన్న నిర్ణయం. ఒక్క మాటలో చెప్పాలంటే మాటల ఆట కాదు, మైండ్ సెట్ బయటపడిన ఉదాహరణ. అవునంటారా కాదంటారా? ఇది మీకు సరైనదిగా అనిపిస్తే, అదే అసలు ఆలోచించాల్సిన విషయం అనిపిస్తే ప్రశ్న సింపుల్గా వచ్చేస్తుంది. నమ్మకం లేకపోవచ్చు, కానీ లేని కథలు కలిపి ఇతరుల నమ్మకాన్ని వెక్కిరించడం అది సరైనదేనా? జనం నిర్ణయించాలి. ఇది విమర్శ లేక వక్రీకరణ. నమ్మకం మీద ఆడితే రియాక్షన్ వస్తుంది, అది కామెంట్స్ కాదు, అది నమ్మకానికి ఇచ్చే సమాధానం అని గమనించాలి. ఇక్కడితో ఆగదు, జనం గుర్తు పెట్టుకుంటారు ఈ విషయాన్ని. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయూతనందించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్
చేయండి, లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి, మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.